అంతే కదా, నాకేమవుతుంది? అసలు ఇంతవరకు తలనొప్పి ఎరగను. ట్యాబ్లెట్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో ఏంటో. అన్నయ్య అన్నయ్య పడుకో అన్నయ్య, వదినొస్తుందిగా. హాయ్ విజయ్, ఉరఫ్ మహేష్. చెప్పు, తను ఎలా ఉంది? ఎవరు? ఓ, నీ వైఫా? సారీ, తనిప్పుడు నీ వైఫ్. ఏంటేంటి? అర్థం కాలేదా? లేక పెళ్ళైనా ఇంకా భార్య కాదనుకుంటున్నావా? తాళి కట్టేంతవరకే నీకు గర్ల్ ఫ్రెండ్. కట్టేశావుగా. అఫ్కోర్స్ తనకిది రెండో పెళ్లి కావచ్చు, మీ ఇద్దరిది సెకండ్ హ్యాండ్ బంధం కావచ్చు. అయినా పెళ్ళంటూ జరిగాక తనకు నువ్వు భర్తవి, తను నీ భార్య, అంతే. ఇదంతా నీకెవరు చెప్పారు? ఏ అసలు నేను తన గురించి మర్చిపోయాను అనుకున్నావా? పట్టించుకోను అనుకున్నావా? చూడు రుద్ర, అందరి జీవితాలు బాగుండాలని నేను ఈ పని చేశాను తప్ప నందినిని మోసం చేయాలనో తనకి ద్రోహం చేయాలనో కాదు. తను మరో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అనుకున్నాను. కాకపోతే తను నిన్ను చేసుకుంది. అదే నా బాధ. సో నువ్వు టచ్లోనే ఉన్నావన్నమాట. ఎవరితో ఉంటావు? మహా అయితే మీ అమ్మతో ఉంటావు కాబట్టి మీ అమ్మ చెప్పి ఉంటుంది. గుడ్ గుడ్. ఇప్పుడు నాకు పిక్చర్ మొత్తం చాలా క్లియర్గా క్లారిటీగా అర్థమైంది. ఓకే మిస్టర్ మహేష్, మీ ఆవిడ, సారీ మా ఆవిడ చాలా బాగుంది. మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం. తను పూర్తిగా నిన్ను మర్చిపోయింది. పరిపూర్ణంగా నాకు సొంతం అయ్యింది. పాత కళలు పాత కథలు పక్కన పెట్టేసి కొత్త కళల కంఠం మొదలుపెట్టింది. ఇప్పుడు చెప్పు, ఇంకేం కావాలి నీకు? ఓకే, అయితే బాగానే ఉందన్నమాట. అది కనుక్కుందామనే ఫోన్ చేశాను. అంటే నీ మనసు ఇంకా ఇటువైపు లాగుతుందన్నమాట. విజయ్, ఇది మాత్రం బాగాలేదు. నీ పెళ్ళాం నా పెళ్ళాం అయ్యేంత వరకు నువ్వెంత ఆలోచించినా పర్వాలేదు, కానీ ఇక ఆల్రెడీ తను నాకు పెళ్ళాం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆలోచించకూడదు. షీఈస్ నాట్ యువర్ వైఫ్. నీ గతం తాలూకు జ్ఞాపకాలు కూడా నీకుండకూడదు. మిసెస్ నందిని రుద్రప్రకాష్ గురించి మిస్టర్ విజయ్ ఆలోచించడం చాలా తప్పు. అది నాకు నచ్చదు. భర్తని కదా, హర్ట్ అవుతాను. ఓకేనా? హలో, మీరు పేషెంట్. ఫోన్లో అంతసేపు మాట్లాడకూడదు. ఫోన్లో మాట్లాడమే తప్పు, అందులోనూ అంత గట్టిగా. ఎంతసేపు మాట్లాడతారు? పెట్టేయండి. డాక్టర్ గారు చూస్తే కోప్పడతారు. హలో హలో, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేనెక్కడో ఉన్నానులే. పేషెంట్ ఏంటి, డాక్టర్ ఏంటి? ఓ, విన్నావా? యాక్సిడెంట్ అయిందిలే, హాస్పిటల్లో ఉన్నాను. యాక్సిడెంటా? ఎలా? ఓ అదే, రీసెంట్గా పెళ్ళయింది కదా. అస్సలు నీ భార్యను వదిలి నేను ఉండలేకపోతున్నాను విజయ్.
సారీ నా భార్యను వదిలి ఎట్ ద సేమ్ టైం తను కూడా అంతే. తను ఒక్క క్షణం కూడా వదలటం లేదు. నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళాం. కారులో పక్కన కూర్చొని అస్సలు డ్రైవింగ్ చేయనిదే. కితకితలు పెడుతుంది, ముద్దులు పెడుతుంది, రొమాన్స్ చేస్తుంది. కారులో అన్నీ చేయటం కుదరదు కదా. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, నందిని కాస్త ఇంటికెళ్లేంత వరకు ఓపిక పట్టు అని. అస్సలు వినదే. కార్నే బెడ్రూమ్ చేస్తానంటే ఏం చేయని చెప్పు. యాక్సిడెంట్ అయింది. రుద్ర, తనకేం కాలేదుగా? హరే ఇంత చెప్పినా వినకుండా నువ్వింకా తన గురించి అడుగుతున్నావంటే ఎంత ప్రేమించుంటావు విజయ్. నా భార్యనే ఇంత ప్రేమిస్తున్నావంటే మరి నీ భార్య జానకినెంత ప్రేమిస్తుంటావు? అసలు ప్రేమిస్తున్నావా లేదా? ఒక్కరికి సరిపోయే ప్రేమని ఇద్దరికి పంచాల్సి వచ్చినప్పుడు ఒకరికి తగ్గాలి కదా. కానీ అలా కనిపించడం లేదే. అంటే అసలు నీ దగ్గర ఎంత ప్రేమ ఉంది? ఎంతమందికి సరిపోతుంది? రుద్ర, నీకు దండం పెడతాన్రా. తనకేం కాలేదు కదా, ప్లీజ్ చెప్పు. ఓకే తనకేం కాలేదులే. కాకపోతే నాకు సేవలు చేస్తూ ఉంది కదా, ఆ బర్డన్ తన మీద పడింది అంతే. తనిప్పుడు ఎక్కడుంది? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. కాకపోతే నేను లేవలేను, నడవలేను కదా. ఇందాక నాకు ఒంటేలు ఎమర్జెన్సీ అయితే తనే నా యూరిన్ తీసుకెళ్ళింది. విజయ్, మా మావయ్య గారు వస్తున్నారు. ఓ, నీకు కూడా మావయ్యే కదా. కాకపోతే నీకు అసలు మావయ్య, నాకు కొసరు మావయ్య. లైన్లో ఉండు, ఆయనతో మాట్లాడి నీతో మాట్లాడతాను. రండి, కూర్చోండి. ఎలా ఉంది రుద్ర? చూస్తున్నారుగా, లెగ్ బాగా ఇంజూర్ అయింది. తగ్గిపోతుందన్నారు. కాకపోతే కాస్త టైం పడుతుంది. మరిక్కడ నీ దగ్గర నందిని ఉందిగా, తను చూసుకుంటుంది. మరి అక్కడ నా దగ్గర ఉంది. నాకు అన్ని చూసి మీ దగ్గరకు వచ్చింది. అయినా నన్ను చూడ్డానికి మీరు ఇంత దూరం రావాలా? 2 డేస్లో నేనే వచ్చి కలిసి ఉండేవాడిని కదా. నిజం చెప్పాలంటే నేను నీకోసం రాలేదు రుద్ర. మా వాళ్ళు నన్ను హాస్పిటల్ తీసుకొచ్చారు. మిమ్మల్నా? మీకేమైంది? ఒంట్లో బాగాలేదా? ఏమో తెలీదు. ప్రవళికి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. తను వస్తే ఏంటనేది తెలుస్తుంది. అవునా? అసలు ఏం జరిగింది? మీరు చాలా హెల్తీగా ఉంటారే. నేను హెల్తీగానే ఉన్నాను, కానీ వీళ్ళే కంగారు పడుతున్నారు. చేదో నాకు చెప్పకుండా రోగం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. భగవంతుడు మీ తరపున ఉంటాడండి, మీకేం కాదు. నాకు ఆ నమ్మకం ఉంది. సార్, మీ వాటిలోకి వెళ్ళండి, ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఓకే రుద్ర, నేను బయలుదేరుతాను. మళ్ళీ కలుస్తాను. ఓకే మావయ్య, ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. మిస్టర్ మహేష్, విన్నావా? రుద్ర, మా మావయ్యకి ఏమైంది? ఏం పోయే కాలమో. రేయ్, ఏం మాటలు రావి? ఆయనకేమైనా కావాలని కోరుకుంటున్నావా ఏంటి? కామన్ కదా అన్నయ్య. చచచా తమ్ముడు, మీరంతా ఆయన మంచివాడు అనుకుంటున్నారు, నన్ను చెడ్డవాడు అనుకుంటున్నారు. మరి చెడ్డవాడెప్పుడు మంచివాళ్ల చెడునే కదా కోరుకునేది. ఇందులో కొత్తే ఉంది. మొత్తానికి ఏదో జరుగుతుంది. పాపం చెప్పలేకపోతున్నాడు, కానీ సంథింగ్ ఈజ్ దేర్. సర్లే,
మీ ఆవిడ వస్తుంది. సారీ, మా ఆవిడ వస్తుంది. కాస్త కష్టసుఖాలు ముద్దు ముచ్చట్లు మాట్లాడుకోవాలి. బాయ్. ఇప్పుడు సైక్రియాటిస్ట్తో ఏం పని పిన్ని? ఏవోనమ్మా, నాకు అదే అర్థం కావట్లేదు. ప్రాబ్లం ఏమీ లేదంటున్నారు, అంతలోనే ఆయన మనసులో ఏదో ఉంది అంటున్నారు. అన్నయ్య గారికి ఏం కాదు, ఏం ఉండదు, కంగారు పడుకుదినా. లేదు దేవి, పొద్దున ఆయన్ని చూడాలి. గుండె ఆగినంత పనైంది. ప్రవళిక, మాట్లాడావా? ఏముంది డాక్టర్? అబ్బే ఏం లేదు హరి, వీక్నెస్ అట, జస్ట్ జనరల్ వీక్నెస్. అంతేగా, ఆ మాత్రం దానికి హాస్పిటల్ తీసుకొచ్చేలా? సర్లే వెళ్దాం పద. డాక్టర్ ఈరోజు ఇక్కడే ఉండమన్నారు. ఎందుకు? ఏమో చిన్న చిన్న టెస్టులు చేయాలట. టెస్ట్లా? ఎందుకు? బాగానే ఉన్నాను కదా. ఏమో హరి, ఒక్కరోజే కదా, ఉందాం. నేనేంటి హాస్పిటల్లో ఉండవేంటి? నేనేంటో పేషెంట్నా? ఉండండి, నేనే వెళ్ళి డాక్టర్ని అడిగొస్తాను. మీరేదో చెప్పాలనుకుంటున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు. చెప్పండి. నన్ను అడ్మిట్ అవ్వమన్నారంట, ఎందుకు? నాకే ప్రాబ్లం లేదు, నార్మల్ అని ఇందాక మీరే అన్నారు, మళ్ళీ మీరే అడ్మిట్ అవ్వమంటున్నారు. చెప్పకుండా ప్రాబ్లం నాకేమైనా ఉందా? అబ్బే అలాంటిదేం లేదు. కాకపోతే చిన్న సైకలాజికల్ టెస్ట్. సైకాట్రిస్ట్కి ఫోన్ చేశాను. ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వచ్చేస్తారు. అప్పటి వరకు ఉంటే చాలు. అదే ఎందుకు? ప్రాబ్లం లేనప్పుడు సైకలాజికల్ టెస్ట్ ఎందుకు? అలాంటి టెస్ట్ చేయదలుచుకున్నప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటి? అదేదో క్లియర్గా చెప్పండి. నేనేం చిన్నపిల్లాన్ని కాదు. మీరేం చెప్పినా ధైర్యంగా తట్టుకునే గుండెని నాకు ఇచ్చాడా భగవంతుడు. జీవితంలో చూడాల్సిన పీక్ స్టేజెస్ అన్ని చూసేశాను డాక్టర్ గారు. అంతకు మించి ఇంకేముండదు. పర్వాలేదు, చెప్పండి. ఓకే, యాక్చువల్గా ఇది మీకు జరిగే సైకలాజికల్ టెస్ట్ కాదు. మరి మీ భార్యకి. నా భార్యకా? ఎందుకు? ఏం లేదండి, మీరెప్పట్లో అయితే లేరు కదా, అది కన్ఫర్మ్ కదా. పొద్దున 5 గంటలకు లేవాల్సిన మనిషి 8-9 గంటలైనా లేవలేదంటే అదొక రకమైన ప్రాబ్లమే కదా. ఇది నా మాట కాదు, మీ మిస్సెస్ అనుమానం. ఆడవాళ్ల సైకాలజీ ఎలా ఉంటుందంటే, పెళ్ళైన తర్వాత వాళ్ళు వాళ్ళలా బతకడం మానేసి ఆ ఇంట్లో వాళ్ళలా బతకటం మొదలు పెడతారు. ముఖ్యంగా భార్య భర్తతో కలిసిపోయి. అలాగే మీ భార్య మీపై ప్రాణాలే పెట్టుకుంది. మీకేదైనా చిన్న ప్రాబ్లం అయినా తను తట్టుకోలేదు. అందుకే మీకే ప్రాబ్లం లేదని చెప్పినా ఆవిడింకా భయంగానే ఉంది. సో ఒక రకంగా ఇది ఆవిడికి తెలియకుండా ఆవిడికే ఇస్తున్న సైకలాజికల్ ట్రీట్మెంట్. మీకు ఏ ప్రాబ్లం లేదు,
కానీ ఆవిడ అనుమానం తీరడానికి మీరు అడ్మిట్ అవ్వండి. సైకాట్రిస్ట్ క్యాజువల్ గా చెక్ చేస్తారు. మీరు ఎలాగూ నార్మలే కాబట్టి ఆయన కూడా నార్మల్ అనే చెప్తారు. అప్పుడు ఆవిడ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని పోయి ఫ్రీ అవుతారు. మీ భార్య కోసం మాత్రమే. అలాగే, నా భార్య కోసం ఉంటాను. థ్యాంక్ యూ డాక్టర్. ఐ థింక్ నిజంగా నాకే ప్రాబ్లం లేదు. మనలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే డాక్టర్ కంటే ఫస్ట్ మనకే తెలుస్తుంది. అవును కదా? ఓకే, బాయ్ డాక్టర్. విజయ్, ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు, అలా సైలెంట్గా ఉండిపోయావే? నువ్వు పైకొచ్చేటప్పుడు కింద జానకి ఉందా? ఉంది. ఏం చేస్తుంది? కిచెన్లో ఉంది. అయితే సరే. ఏమైందిరా? రుద్రతో మాట్లాడాను. వాడితో ఎందుకు మాట్లాడావు? ఏమో, మాట్లాడాలనిపించింది. వాడు పెళ్లి చేసుకుంది నందినిని. నందిని నా భార్య. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఏమన్నాడు? వాడేమంటాడు? యూజ్లెస్ ఫెలో. ముందు మాట్లాడాలనిపించింది. మాట్లాడిన తర్వాత ఎందుకు మాట్లాడానే అనిపించింది. ఛీ! అసలేమన్నాడ్రా? వద్దులే, ఆ టాపిక్ అనవసరం. మరేదో మాట్లాడాలన్నావు. వాడి గురించి కాదు, మరి మా మావయ్య గురించి. హరిశ్చంద్ర ప్రసాద్ గారి గురించా? ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారంట. అర్థం కాలేదు. హాస్పిటల్ ఏంటి? అదే అర్థం కావట్లేదు. ఆయన చాలా హెల్దీ పర్సన్. రుద్ర ఆయన ఒకే హాస్పిటల్లో ఉన్నారు. వాడికేమైంది? వాడికి ఏదో యాక్సిడెంట్ అయిందట. ఈయనకేమైందో అర్థం కావట్లేదు. నీకెలా తెలిసింది? వాడికి ఫోన్ చేశాను కదా, అదే టైంలో వాడితో మాట్లాడడానికి మావయ్య అక్కడికి వచ్చారు. ఫోన్లో వాయిస్ వినిపించింది. క్యాజువల్గా వచ్చాడేమో. హాస్పిటల్కి ఎవరైనా క్యాజువల్గా వస్తారా? ప్రాబ్లం ఉంటేనే వస్తారు. అలాంటిదేమన్నా ఉంటే మీ ఇంట్లో తెలుస్తుంది కదా. ఓసారి మీ అమ్మగారికి ఫోన్ చేయి. కరెక్టే కదా? విజయ్, అమ్మా, ఎక్కడున్నావు? నేను హాస్పిటల్కి వచ్చానురా. హాస్పిటల్కా? ఎందుకు? ఊరికే ఒంట్లో బాగోపోతే చూపించుకుందామని. అమ్మా, నిజం చెప్పు, మావయ్య కోసం వెళ్ళావు కదా? నీకెలా తెలిసిందిరా? నాకు తెలుసమ్మా. ఇప్పుడు మావయ్య హాస్పిటల్లో ఉన్నారు. అసలు ప్రాబ్లం ఏంటి? ఒరే, నీకెన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేంట్రా? మా గురించి నీకెందుకు? నువ్వు జానకి హ్యాపీగా ఉండండి. ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచే మాట్లాడుతున్నావా? అవును. జానకి వింటే పరిస్థితి ఏంటి? వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడంటే ఆ అమ్మ ఏదేదో ఊహించుకుంటుంది. అనవసరంగా తీగలాగుతుంది. డొంకంతా బయటపడుతుంది. అవసరమా? మా బాధ మేం పడతాం కదా, నువ్వు మర్చిపో. నువ్వు జానకి బావుండాలరా.
మా గురించి అనవసరంగా ఆలోచించకండి. నేను జానకి బానే ఉంటాం. మీరు కూడా బాగున్నారని తెలిస్తేనే బాగుంటాం. మీరు ప్రాబ్లమ్స్లో ఉంటే ఆ ప్రాబ్లం మాది కాదా? అర్థం చేసుకోండమ్మా. అసలు మావయ్య ప్రాబ్లం ఏంటి? ఏమీ లేదురా, వయసు మీద పడుతోంది కదా. జస్ట్ జనరల్ చెకప్ కోసం వచ్చాడంతే. ఆయనతో పాటు మేం కూడా వచ్చాం. ఏమైంది ఇప్పుడు?